హాయ్ ఎవరివన్, నేను మీ జిఆర్విన్. వెల్కమ్ టు ది ఛానల్ వన్స్ అగైన్. సో చాలా రోజులుగా ఒరిస్సా ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం. ఈ రోజుకి అయింది అది. సో ఎగ్జాక్ట్గా 9:30 అయింది. 10:25కి మనకు ట్రైన్ అనమాట. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ బయలుదేరుతాం. క్యాబ్ ఆల్రెడీ బుక్ చేసాం, వస్తుంది. సో ఫైనల్గా రైల్వే స్టేషన్కి వచ్చాం. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తామంటే చాలా లాంగ్ వెయిటింగ్ ట్రిప్ అనమాట. సో ఆల్రెడీ ప్లాట్ఫామ్ 1 మీద క్రెండోల్ ఎక్స్ప్రెస్ ఏదో ఉందట. ఇది వెళ్ళాక మంది పెడతాడు. 10:40 ఎక్కడికి వెళ్తున్నాం మనం? పూరి తిన్న అంటే మామూలుగా ఉందో మన సీట్లో అందరు కూర్చొని పోతారు. ఇప్పుడు నుంచి చూద్దాం. టెంపుల్ ఈ రోజు అవుతుంది. ఈరోజు పూరికి వచ్చారు. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్ అట టెంపుల్కి. వుడ్స్ చిన్నలాగా కట్టారు, గార్డెన్ లా కట్టారు, మొక్కలు వేశారు. సో చైర్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. హార్స్ ఒరిసంటి గుట్కా ప్యాకెట్లకి పెట్టిన పేరు ఏమన్నా స్పెషల్ కాజా కూడా సేమ్ వారణాసి లాగే సందులు గుందులు. ఫైనల్గా పూరి టెంపుల్కి వచ్చాం. అదిగో 22:08 అయింది. ఎగ్జాక్ట్ ట్రైన్ టైమింగ్ 10:45కి. వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో పెట్టాడు 1 అని చెప్పి. సో మనం ట్రైన్ ఎక్కి చలో పూరి. ఒరిస్సా ట్రైన్ అంటే మామూలుగా ఉందో. మన సీట్లో అందరు కూర్చొని పోతారు. పక్కన లేపుకుంటూ కూర్చున్నప్పటికీ తెల్లారి చూస్తున్నారు ఎలా ఉందో. చీర్స్ కొట్టండి. వైజాగ్ నుంచి భువనేశ్వర్ ఎగ్జాక్ట్గా 6 అవర్స్ అనమాట. నైట్ 10:30కి ట్రైన్ బయలుదేరితే మార్నింగ్ 6కి అరౌండ్ 6కి వచ్చాం. ఒక 20 మినిట్స్ లేట్. సో ఇది భువనేశ్వర్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ ఏదో వర్క్ అవుతుంది బయట. సో ఇక్కడ దిగి మనం ఆల్రెడీ వ్యాన్ బుక్ చేసుకున్నాం. దాని నుంచి ఇక్కడి నుంచి మనం పూరి బయలుదేరాలి. పూరి వెళ్ళి పూరి బీచ్, పూరి టెంపుల్ అన్నీ చూసేద్దాం. ఓకే 6లోనే ఉన్నా. సో ఫైనల్గా భువనేశ్వర్ వచ్చాం. ఇది మా ట్రైన్. సో ఇక్కడ మాత్రం చలి మాత్రం చాలా ఘోరంగా ఉంది. 16 degrees టెంపరేచర్ అట. ఆల్రెడీ ట్యాక్సీ బుక్ చేసాం. 3107 అదే అంటావా? ఓకే. సో లగేజ్ పెట్టి బయలుదేరుదాం. భువనేశ్వర్ నుంచి పూరికి బై రోడ్ అయితే ఎగ్జాక్ట్గా 8 కిలోమీటర్స్ అనమాట. ఎగ్జాక్ట్గా ఒక 1.5 అవర్ లేదా 2 అవర్స్ పడుతుంది. సో ఎర్లీ మార్నింగ్ నైట్ అంతా ట్రైన్లో జర్నీ చేసాం కదా, అందరూ డల్గా ఉన్నారు. సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మనం పూరి టెంపుల్కి వెళ్దాం. ఓకే. సో ఫైనల్గా మనం పూరి రీచ్ అయిపోయాము. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా అయితే పూరి బీచ్ కారిడార్లో ఉన్నాం అనమాట. పూరి బీచ్ చాలా పొడవు ఉంటుంది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుంది అనమాట. మన వైజాగ్ బీచ్ చూస్తాం కదా, కొంచెం చిన్నగా ఉంటుంది. ఇదైతే చాలా కారిడార్. ఇది బీచ్ మాత్రం చాలా వండర్ఫుల్గా ఉంది. బీచ్ ఓపెన్గా ఉంది, చూస్తున్నారు కదా. లెఫ్ట్ సైడ్ అన్ని హోటల్స్ అనమాట, రైట్ సైడ్ అంతా బీచ్.
రెస్టారెంట్స్, షాప్స్ అన్నీ ఉంటాయి. సో ఫైనల్గా మనం రీచ్ అయిపోయాం పూరి. ఇక్కడ చిన్న లాడ్జ్ ఏదైనా బుక్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి మనం టెంపుల్ బయలుదేరదాం. ఓకేనా? చూస్తున్నాం కదా, ఇవన్నీ హోటల్స్, లెఫ్ట్ సైడ్ ఇవన్నీ హోటల్స్, స్టార్ హోటల్స్. సో మన గ్యాంగ్కి 4 రూములు కావాలి. సో ఇక్కడ ఒక స్వప్న హోటల్ చిన్నది కొత్తగా స్టార్ట్ చేశారు. 1500 రూపీస్ పర్ డే అనమాట. సో ఇక్కడ పూరిలో చూడాల్సిన ప్లేస్లు అన్నీ ఇక్కడ చార్ట్ మీద ఉన్నాయి. ప్రెసిడెంట్ ఈరోజు పూరికి వచ్చారు. ఇది ఎప్పుడు డేట్ తెలియదు కానీ ఈయన సింగపూర్ ప్రెసిడెంట్ వరుస విజిట్ చేస్తున్నారు. సో ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్ అట టెంపుల్కి. సో ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళాలి. అక్కడ మొబైల్స్ కానీ లెదర్ ఐటమ్స్ కానీ అలౌ చేయరట. సో అన్నీ లోకల్లో పెట్టుకొని వెళ్ళాలి. చూద్దాం ఏమవుద్దో. సో బీచ్ కారిడార్ పూరిలో చాలా బాగుంది. చాలా పెద్ద రోడ్డు. తర్వాత వెళ్దాం. అక్కడ రూమ్స్ అవి ఉన్నాయి కానీ చాలా ప్రైస్ చాలా ఎక్కువ. మనం ఓన్లీ ఫ్రెష్ అవ్వడానికి నైట్ స్టే చేసి మార్నింగ్ మళ్ళీ చిలకాకి వెళ్ళాలి. సో అక్కడి నుంచి లోనికి కొంచెం దూరం రాగానే ఇక్కడ అంతా గెస్ట్ హౌసెస్ అవి ఉన్నాయి తక్కువ ప్రైస్కి. సో ఈ స్ట్రీట్లో తీసుకున్నాం. ఇక్కడ స్టే చేసుకుని ఇక్కడ ఫ్రెష్ అయిపోయి ఇక్కడి నుంచి మనం పూరి టెంపుల్కి వెళ్ళాలి. అలా బీచ్ కారిడార్ అయితే చాలా బాగుంది. చూద్దాం. పూరి వచ్చి పూరి బీచ్ చూడకపోతే ఎలాగా. ఇది మాత్రం చాలా పెద్ద వైడ్ రోడ్స్ ఉన్నాయి. ఇది పూరి బీచ్ అనమాట. సో చూస్తున్నారు కదా, బీచ్ చాలా పెద్ద. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది. అటువైపు అన్ని హోటల్స్, ఒక లైట్ హౌస్ ఒకటి ఉంది. సో బీచ్ కారిడార్ అంటే ఇది మొత్తం ఇక్కడి నుంచి పెద్ద రోడ్డు. ఈ చివరి నుంచి బీచ్ మొత్తం అంతా. వెనకాల బీచ్ మనం రోజు చూస్తున్న బీచ్ వైజాగ్ బీచ్ లాగే ఉంది. కానీ చాలా పెద్ద బీచ్ అయితే. లెంత్ చాలా పొడవు ఉంది. ఈ చివరి నుంచి ఆ చివరికి రోడ్ చూస్తున్నారు కదా, పక్కన లైటింగ్స్ కానీ కాటేజెసే చాలా కాస్ట్ ఉన్నాయి. బీచ్ సీ వ్యూ అయితే లోన్ వెళ్తే మీకు చాలా తక్కువ దొరుకుతాయి. సో ఇది ఈవినింగ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది అనుకుంటా. అలా కట్టారు, మొక్కలు వేశారు. సో చైర్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. హార్స్ ఇక్కడ ఆల్రెడీ స్టాల్స్ చాలా పెద్ద బీచ్. ఇది వైజాగ్తో కంపేర్ చేస్తే ఒక 10 times ఉంటుందేమో. వైజాగ్లో చిన్న బీచెస్ కదా. క్యామెల్ ఉంది, హార్సెస్ ఉన్నాయి. అందరూ ఫుల్గా మస్తీ, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. స్టాక్స్ కూడా పెట్టాడు, చిన్న చైర్స్ లాంటిది బీచ్లో కూర్చొని బీచ్ని చూడడానికి. వెనకాల లైట్ హౌస్ ఉంది బ్యాక్ సైడ్. ఇక్కడ చైర్స్ అవి పెట్టాడు, కూర్చొని బీచ్ని ఎంజాయ్ చేయొచ్చు. క్యామెల్స్ కూడా ఉన్నాయి, చాలా పెద్దవి. ఆడుకోవడానికి ఫ్లాట్గా ఉంది. చాలా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మన బీచ్ కొంచెం రిస్కీగా ఉంటుంది కదా. సో ఇవన్నీ హోటల్సే. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అలాగా చాలా పెద్ద కారిడార్ ఇది. కిలోమీటర్స్ అదే. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఇవాళ సాటర్డే రష్ ఎలా ఉంటుందో తెలీదు. దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి కోనార్క్ వెళ్ళాలి. కోనార్క్ వెళ్ళి ఎప్పటి నుంచో కోనార్క్ చూడాలని. ఈరోజు అది ఫుల్ఫిల్ అవుతుంది. కోనార్క్ టెంపుల్కి వెళ్ళి అప్పుడు రూమ్కి వచ్చేయాలి. నెక్స్ట్ రేపు మనం చిల్కా సరస్ వెళ్తాం. చిల్కా సరస్ చూసుకొని పూరి నుంచే మళ్ళీ ఇక్కడి నుంచి మనం ట్రైన్ అనమాట వైజాగ్. ఇది పూరి బీచ్. ఇవన్నీ చూస్తే చాలా నీట్గా ఉంది. చాలా మెయింటెనెన్స్ చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఒక్క డస్ట్ కూడా ఎక్కడ కనపట్లేదు. ఎంత నీట్గా ఉందంటే అది. రోడ్స్ అయితే అల్టిమేట్ అనమాట. వరుస రోడ్లు. వీళ్ళు అసలు మనం పూర్ స్టేట్ అనుకుంటాం కానీ వీళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ ఒక డస్ట్ కనపట్లేదు చూడండి. ఎక్కడ ఒక డస్ట్ లేదు. అంత నీట్గా ఉంది బీచ్. గోవా బీచ్ కూడా ఇంత నీట్గా ఉంటుంది. మొన్న వెళ్ళాను గోవా బీచ్. అది దరిద్రం చేస్తారు గోవా బీచ్ కూడా. మన వైజాగ్ బీచ్ కూడా ఇలా నీట్గా ఉంచుకుంటే టూరిస్టులు ఇంక్రీజ్ అవుతారు. మన వైజాగ్ కూడా మంచి ఇన్కమ్ వస్తుంది. అది మన చేతుల్లో ఉంది. డస్ట్బిన్స్లో డస్ట్ వేస్తే
ఇలా తినేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం. అలా చేయకుండా నీట్గా ఉంచుకున్నాం అంటే మన వైజాగ్ ఇంతకన్నా బాగుంటుంది. సో భువనేశ్వర్ సత్పాడ్, మనం వస్తే అటు నుంచి వచ్చాం, ఆ రూట్ నుంచి ఇలా వచ్చాం. సో ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి. వరుస అంటే గుట్కాలకు మారిపోయారు. ఎన్ని మోడల్స్, ఎన్ని డిజైన్లు, ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ అన్ని ఉన్నాయి. ఒక రెండేవే. క్యాబేజీ, కాలీఫ్లవర్ అమ్ముతున్నారు. చూసినాక చాలా చాలా పెద్ద ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. మొత్తం అంతా లోడ్ అంతా క్యాబేజీయే. గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్ నడాలి, లేదా ఎలక్ట్రికల్ ఆటోస్ అవన్నీ ఎక్కాలి మనం. సో ఇక్కడి నుంచి నడుచుకెళ్తున్నాం. సో దారి మధ్యలో ఈ మండపం కనపడ్డది అక్కడ. ఇది కూడా వారణాసి లాగా చాలా ఓల్డ్ సిటీ అనమాట. చాలా ఓల్డ్ 16th century కట్టిన టెంపుల్ ఇది. చాలా కృష్ణుడి టెంపుల్ ఇది. ఇక్కడ కృష్ణుడి హార్ట్ ఉంటుంది, ముందు ఇక్కడ ఉంటుందట కృష్ణుడిది. ఇప్పటికీ అది ఇలాగా కొట్టుకుంటూ ఉంటుంది అంటారు. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. ప్రతి ఒక్కరు చూడవలసిన ప్లేస్ ఇది. పూరి స్పెషల్ కాజా 240 రూపీస్ అట. ప్లేన్ నార్మల్. పూరి కూడా సేమ్ వారణాసిలాగే సందులు గుందులు పాత బిల్డింగ్లో ఉన్నాయి ప్రస్తుతానికి. సో ఇక్కడ ఇప్పుడు కనబడుతుంది దూరంగా. సో ఆ టెంపుల్కి వెళ్దాం. టెంపుల్స్ ఎక్కడో కడతారు అడవుల మధ్యలో ప్రశాంతంగా ఉండే ప్లేస్లో. అలాగే సిటీ అవుద్ది. సిటీ అయ్యాక ఇలాగా కంజెస్టెడ్గా తయారవుతుంది. చూస్తున్నారు కదా, ఒకప్పుడు ఊరికి చివరి ఉండే టెంపుల్ ఇప్పుడు ఊరికి మధ్యలో ఉండడం వల్ల ఎంత ట్రాఫిక్ జామ్, హడావిడి. చిన్న చిన్న స్ట్రీట్స్లోని టెంపుల్ ఉంటుంది. సో ఫైనల్గా పూరి టెంపుల్కి వచ్చేసాం. చాలా చాలా ఓల్డ్ టెంపుల్, చాలా పెద్ద టెంపుల్ ఇది. ఒరిస్సాలోనే బిగ్గెస్ట్ టెంపుల్ ఇది. చాలా ఇండియాలో కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్. సో చూడవలసిన టెంపుల్ అనమాట. ఇది కృష్ణుడి గుడి అనమాట. దీంట్లో కృష్ణుడి గుండె ఉంటుందట, హార్ట్ ఇప్పటికీ. తర్వాత ఇక్కడ విగ్రహాలన్నీ చెక్కతో చేసి ఉంటాయి. ఎవ్రీ 12 yearsకి ఒకసారి మారుస్తూ ఉంటారట. తర్వాత మీరు విన్నారా లేదో, ఈ గోపురం మీద ఉన్న ఫ్లాగ్ విండికి ఆపోజిట్గా ఎగురుతుంటుందట. అది చూద్దాం నిజమా కాదో. తర్వాత ఈ టెంపుల్ నీడ గుడి మీద పడదంటారు. తర్వాత ఇప్పుడు మనం నిలబడిన దగ్గర సముద్రం ఘోష వినబడుతుందట. గుడిలోకి వెళ్ళిపోతే ఏ సౌండ్ వినబడదట. తర్వాత ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంది, ప్లస్ మనీతో పే చేసి 100 ఉంది, 500 కూడా ఉంది ఒకవేళ వెయిట్ చేయలేకపోతే. తర్వాత ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది ఈరోజైతే మాత్రం. చాలా పెద్ద లైన్ ఉంది. చూడాలి ఎంత టైం పడుతుందో దర్శనం చేసుకోవడానికి. తర్వాత ఇక్కడ ఉచిత భోజనం 24 గంటలు, అంటే ప్రతిరోజు ఉచితంగా భోజనం పెడతారట. సో ఇక్కడ 7 కుండలు ఒకదాని మీద ఒకటి పెట్టి వండుతారట. వండితే ఫస్ట్ పైన కుండ అన్నం ఉడుకుతుందట, లాస్ట్ కింద నుండి ఉడుకుతుందట. అది మిరాకిల్ అంట. మరి అది మనకు చూడడం అవ్వదు, కానీ అదొకటి విశేషం ఇక్కడ. తర్వాత ఈ గుడి గురించి చెప్పుకుంటే చాలా చాలా మిస్టరీస్ ఉన్నాయి. సో గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం. ఎంత టైం పడుతుందో తెలియదు మనకి.
లోన్కి మొబైల్స్ కెమెరాస్ అలౌ చేయరట. సో ఇక్కడ లాకర్లో పెట్టి మనం లోన్కి వెళ్ళాలి. సో చూస్తున్నారు కదా అక్కడ అంతా క్రౌడ్, అలా ఎండ నిలబడాలి. ఇక్కడ చాలామంది వచ్చి లోన్కి డైరెక్ట్గా తీసుకెళ్తాం, ఎంత అవుద్ది అంత అవుద్ది అని చెప్పి ఎక్కువ స్కామ్స్ ఎక్కువ జరుగుతాయి. సో అది మనం అవాయిడ్ చేసుకోవాలి. సో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ లైన్లో ఉండి దర్శనం చేసుకుని వద్దాం. ఓకే, డిఫరెంట్ డ్రెస్తో వచ్చారు వీళ్ళందరూ, ఒకే కలర్ డ్రెస్సెస్లో వచ్చారు వీళ్ళందరూ. సో ఇక్కడ లాకర్ గవర్నమెంట్ అయితే లోన్ ఉందట. సరే వేరేది బయట ఉంది, ఇక్కడ పెట్టేద్దాం దూరం వెళ్ళకుండా. ఫైనల్లీ టెంపుల్ లోన్కి వెళ్ళాం. చాలా పెద్ద టెంపుల్ కాంప్లెక్స్ ఇది. చాలా టెంపుల్స్ ఉన్నాయి లోన, కలర్ఫుల్గా ఉంది, చాలా రష్గా ఉంది. ఈ ఆటోమేటిక్గా ఈ లైన్ చాలా లైన్స్ ఉన్నాయి, అన్నీ ఒక దగ్గరే కలిపేస్తున్నాడు. సో ఒక్క దగ్గర చిన్న రష్ అవుతుంది, తొక్కిసుకొని తోసేసుకొని పిల్లలతో కొంచెం కష్టం. ఇంకా లోన్కి వెళ్ళాక దేవుడిని చూసాక లోన్ కూడా తోసేసుకుంటున్నాడు ఒక్కొక్కరు. కానీ మొత్తం అంత కలర్ఫుల్గా ఉంది. పెయింట్స్ వేస్తారు టెంపుల్లో, కానీ ఆర్కిటెక్చర్ కానీ డిజైన్ మాత్రం అలా చెక్కారు, అర్థం లేదు. చాలా లేయర్స్ టెంపుల్ బాగా చూస్తున్నారు కదా, అన్ని లేయర్స్లో ఉన్నాయి లోన. డిజైన్ కానీ ఆర్కిటెక్చర్ కానీ, ఆ పైన ఫ్లాగ్, ఆ పైన కింద కలిసి ఉంటుంది కదా బ్రాస్ది, చాలా బరువు ఉంటుంది. నిజంగా గ్రేట్. చాలా పెద్ద మల్టీ టెంపుల్ కాంప్లెక్స్ ఇది. చాలా బాగుంది, నాకు నచ్చింది. కానీ చాలా రష్గా ఉంది, చాలామంది తప్పడిపోతున్నారు. ఒడిశా లాంగ్వేజ్లో చెప్తున్నాడు, తప్పారు వచ్చారు కలెక్ట్ చేసుకోమని. మనకు అర్థం అవ్వట్లేదు ఎవరి పేరు చెప్తున్నారు, ఏంటి చెప్తున్నాడు. సో ఇక్కడ రథయాత్ర అవుతుంది కదా, పూరి జగన్నాథ రథయాత్ర, అప్పుడు చాలా బాగుంటుందట. అప్పుడు వస్తే మనం ఎక్కువ ఫుటేజ్ తీసుకోవచ్చు చూడడానికి. సో కానీ ఇప్పుడు మనకి ఆ ఛాన్స్ లేదు. పూరిలో అయితే కాజా చాలా ఫేమస్. ఎక్కడ పడితే అక్కడ ఇలాగా బయట పెట్టి అమ్ముతున్నారు, చూస్తున్నారు కదా, అదంతా కాజా. శాండల్వుడ్. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇదే నా పూరి ట్రిప్. సో ఎప్పటి నుంచో అనుకున్నాను ఈ ట్రిప్ దగ్గర వైజాగ్ నుంచి ఒక 600 కిలోమీటర్స్ వద్దామని, కానీ అవ్వలేదు. సో ఈ రోజు అయిందనమాట. సో మనం నెక్స్ట్ మనం కోనార్క్ టెంపుల్ వెళ్దాం. ఎప్పటి నుంచో అది కూడా డ్రీమ్, అది కోనార్క్ టెంపుల్. సో అక్కడికి వెళ్దాం. ఓకే, అక్కడ విగ్రహం కనబడుతుంది కదా, అలాంటిది అటువైపు కూడా ఉంది. ఇదంతా స్ట్రక్చర్ ఇటువైపు బాగుంది. టోటీ ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఇక్కడ మొత్తం హిస్టరీ అంతా ఇక్కడ రాసింది. ది వరల్డ్